Best health packages up to 80% discount. Tirumala Diagnostics. ఓం నమో వెంకటేశాయ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. భగవానుడు మనందరికీ కూడా రక్షకుడు అన్న సంగతి మనకు తెలుసు. కానీ భగవంతుడి మీద ప్రేమ ఎక్కువైపోయినప్పుడు భక్తుడు ఏమనుకుంటాడు అంటే భగవంతుణ్ణి రక్షించేవాణ్ణి నేను అనుకుంటాడు. ఇది భక్తిలో ఉండేటువంటి గొప్పతనం. అలా అనుకున్నంత మాత్రాన భక్తుడు భగవానుడికంతా గొప్పవాడు అవ్వట్లే. కానీ ఈ భావం అనేటువంటిది భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది మనకి. ఎప్పుడైతే మనం భగవంతుడి కన్నా పెద్దవాళ్ళం అనుకుంటామో, ఆయన్ని రక్షించేటువంటి వాళ్ళం అనుకుంటామో, ఆయనకు రక్ష పెట్టడం కోసం రకరకాలైనటువంటి పనులు చేస్తాం. భగవంతుడికి మనం హారతి ఇవ్వటం అనేటువంటిది కూడా అందులో ఒక భాగం. హారతి ఇవ్వటం అంటే ఏమిటి? దిష్టి తీసేయటం. అంటే ఎవరెవరి దృష్టి పరమాత్మ మీద పడి ఆయనకు ఏ విధమైనటువంటి అమంగళమన్నా కలుగుతుందేమో అనేటువంటి భయంతో, అయ్యో మా స్వామికి ఏ విధమైనటువంటి దృష్టి దోషం కలగకూడదు, మంగళం కలగాలి, మంగళం కలగాలి, శుభం కలగాలి, శుభం కలగాలి అని చెప్పి చేసేటువంటిది ఈ మంగళమైనటువంటి హారతి. కనుక దాని మంగళహారతి అని చెప్పి అంటాం మనం. ఈనాడు గోదమ్మ మనకి ఆ మంగళహారతి ఎలా ఇవ్వాలో ఒక్కొక్కటి చక్కగా తెలియచేస్తున్నది. గోదమ్మ యొక్క తండ్రి గారైనటువంటి విష్ణుచిత్తుల వారు మొట్టమొదటి భగవానుడికి ఈ విధమైనటువంటి మంగళాన్ని పాడినటువంటి వారు. పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పల్కోడి నూరాయిరం మల్లాండి తిండోల్ మణివన్నా నీ సేవడి సెవ్వు తిరుక్కాపు అని చెప్పి ఆనాడు ఈయన గజాధిరూఢుడై వస్తూ ఉంటే దర్శనం చేసుకోవటానికి వచ్చినటువంటి శ్రీమన్నారాయణుడి ఆ గరుడ వాహనారూఢుడై వచ్చినటువంటి స్వామిని, స్వామి రావద్దయ్యా రావద్దయ్యా నువ్వు వెనక్కి వెళ్ళు అన్నాడు తప్పితే ఆహా నన్ను చూడటానికి స్వామి వచ్చాడని చెప్పి ఆనందపడలేదు ఈయన. అలాగా ఈనాడు గోదమ్మ స్వామికి ఎన్నో రకాలైనటువంటి మంగళం పాడుతూ ఉన్నది. ఏవే విధాలుగా స్వామికి మంగళం పాడుతున్నదో చూడండి ఒక్కసారి. அந்நிவ்வுலகும்மளந்தாய் அடிபோத்தி செனங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்னச்சகடம் உதத்தாய் புகழ் போத்தி கண்ணு குணிலாயெருந்தாய் கணல் போத்தி குண்ணு குடையாவெடுத்தாய் குணம் போத்தி வெண்ணுபகை கெடுக்கும் நின் கையில் வில் போத்தி என்னென்று உன் செவகமும் செவகமீத்தி பறை கொள்வான் இன்னு யாம் வந்தோம் இறங்கு எலோ ఎంబావాయ్. ఎక్కడి నుంచి మంగళం పాడుతున్నదో చూడండి. అన్నివ్వులగం అళందాయ్ అడిపోత్తి అన్నాడు. అంటే ఆనాడు త్రివిక్రమ రూపుడై ముల్లోకాలని ఆక్రమించినటువంటి ఓ మహాస్వామి ముందుగా నీ పాదాలకు మంగళమయ్యా అన్నది. ఎందుకని ఆనాడు అందరూ కూడాను భగవానుడి యొక్క పాదస్పర్శ చేత పునీతులై తమ జన్మలను ధన్యం చేసుకున్నారు. కానీ ఎవ్వరూ కూడాను ఆ రోజు స్వామికి మంగళం పాడలే. ఆ లోటు తీర్చడానికా అన్నట్టుగా ఇదిగో ఇప్పుడు ఆ వామనావతారాన్ని గుర్తు చేసుకొని ఆ త్రివిక్రమావతారానికి మంగళం పాడుతున్నది మన గోదమ్మ. కాబట్టి స్వామి ఆనాడు ఈ విధంగా ముల్లోకాల్ని కొలిచినటువంటి నీ యొక్క పాదాలకి మంగళం అన్నది. షన్నంగు తెన్నిలంగాయ్ సెత్తాయ్ తెరల్ పోతి. అప్పుడు ఒకచోట నుంచనే ముల్లోకాల్ని కొలిచాడు. రామావతారంలో ఏం చేశాడు? 100 మైళ్ళ కొలది నడిచి వెళ్ళి జీవాత్మస్వరూపురాలైనటువంటి సీతాదేవిని రక్షించి మనస్సు అనేటువంటి ఒక అహంకారము చేత పీడింపబడుతున్నటువంటి జీవాత్మను హనుమంతుడనేటువంటి ఒక గురువు ద్వారా రక్షింపజేసి ఆమెను మరలా తిరిగి తీసుకొని వచ్చినటువంటి మహానుభావుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఆయన యొక్క పరాక్రమానికి మంగళం అనంది. తరువాత పొన్నచ్చగడంబు దత్తాయ్ పుగళ్ పోత్తి అనంది. తరువాత ఈ భగవానుడు ఏ విధంగా అయితే ఏమంటారు ఆనాడు ఈ ధేనుకాసురుడు వత్సాసురుడు అనేటువంటి రాక్షసుల్ని సంహరించటానికి
ఆ రాక్షసుల్ని సంహరించడం అనేటువంటి దాని ద్వారా మనలో ఉండేటువంటి రుచి వాసన అనేటువంటి వాటిని దూరం చేయడానికి ప్రయత్నం చేశాడో, అలాగనే శకటాసురుడనేటువంటి వాడిని సంహరించటం ద్వారా మనలో ఉండేటువంటి ద్వంద్వాన్ని దూరం చేశాడో, కామక్రోధ లోభ మోహములనేటువంటి వాటిని అన్నిటినీ కూడాను జనన మరణ చక్రం అనేటువంటి దాని నుంచి మనల్ని బయటకు పడేయటం అనేటువంటిదే ప్రధానంగా భగవానుడు ఏవైతే లీలల్ని చూపించాడో ఆ రెండింటినీ కూడాను స్మరిస్తున్నది మన గోదమ్మ. పొన్నచ్చగడంబు దత్తాయ్ పుగళ్పోత్తి కన్ను కుణిలాయిరిందాయ్ కళల్పోత్తి అని. ఆనాడు శకటాసుర సంహారం చేసినటువంటి నీ యొక్క పాదానికి మంగళం. అలాగనే పాదముల మీద నిలబడి ఆ ధేనుకాసురుడిని ఇట్లాగా తిప్పి ఈ వత్సాసురుడి మీద వేసి కొట్టాడు, కపిత్తాసురుడి మీద వేసి. కాబట్టి ఆ విధంగా సంహరించినటువంటి నీ యొక్క పాదములకు నీకు మంగళం స్వామి, నీ ధైర్యానికి మంగళం అన్నారు. వెన్ను పక్కుణ్ణు కుడయ్యావిడుతాయ్ కుణం పోత్తి. తరువాత నిన్ను ఆశ్రయించినటువంటి ఆ గోపబాలులందరినీ రక్షించడం కోసము గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి ఓ మహనీయా నీకు మంగళం అని చెప్పి అంది. వెండు పకై గడుక్కుం నిన్ కయ్యిల్ వేల్పోత్తి. శత్రు సంహారం చేసి నీ యొక్క భక్తులైనటువంటి వాళ్ళని రక్షించేటువంటి నీ చేతిలో ఉండేటువంటి వేలాయుధానికి మంగళం స్వామి అంది. కేవలం స్వామికి మాత్రం మంగళం పాడితే ఎట్లా? స్వామితో ఉండేటువంటి అన్నిటికీ కూడాను ఎక్కడ దిష్టి దోషము తగలకూడదు. స్వామి చేతిలో ఉండేటువంటి శంఖం, చక్రం, గద ఇవన్నీ కూడాను అన్నీ ముఖ్యమైనటువంటివి. దేనికి కూడాను ఏ విధమైనటువంటి దృష్టి దోషము తగలటానికి వీలు లేదయ్యా. ఎన్నెన్నో సేవగమేత్తి పరై కొల్వాన్. ఈ విధంగా ఎన్నో విధాలుగా నీకు మంగళం పాడి నువ్వు ఇచ్చేటువంటి పరా అనేటువంటి దాన్ని స్వీకరించడానికి మేము వచ్చాము అంది. ఏమిటి ఈ పరా అంటే భగవానుడి యొక్క సేవ అనేటువంటిది. ఆ భగవంతుని యొక్క సేవ అనేటువంటి దాన్ని మేము పొందటం కోసం నీ దగ్గరికి వచ్చాం తప్పితే ఇతరమైనటువంటి క్షుద్రమైనటువంటి ఏ కోరికలతోనూ నీ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళం కాం. ఇన్నుయాం వందో మిరంగ్. మేము ఇక్కడికి వచ్చిన దానిలో కారణం ఏమిటో నెమ్మదిగా అమ్మవారు తెలియచేస్తూ ఉన్నారన్నమాట. ఈ విధంగా మంగళం పాడటం అనేటువంటిది భక్తుడైనటువంటి వాడు భగవంతుడి మీద తనకి ఉండేటువంటి ఒక ప్రేమని వ్యక్తీకరించుకోవటం కోసం చేసేటువంటి పని అనేటువంటి విషయం మనము చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి అవసరం ఉంది. మంగళం పాడటం అనేటువంటిదే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో అత్యున్నతంగా భగవంతుని యొక్క సేవలో ప్రధానమైనటువంటి భాగం అది. దీని ద్వారా మనకు కలిగేటువంటి లాభము లేదా దీని ప్రయోజనం ఏమిటి అనంటే భగవంతుడు మనకు అత్యంత ప్రియమైనటువంటి వాడు. అలాంటి ప్రియమైనటువంటి ఆ భగవంతుణ్ణి మనం ఈ విధంగా సేవించుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకు తెలియచేసింది గోదమ్మ. ఈనాడు ఈ మంగళాశాసన పాశురాన్ని అనుగ్రహించింది అనేటువంటి విషయం తెలుసుకొని ముందుకు వెళదాం. స్వస్తి.